ఈరోజు పరలోకపు తల్లిదండ్రుల దినోత్సవ జ్ఞాపకార్థ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మమ్మల్ని నడిపించిన ఎలోహిం దేవునికి, తండ్రి అయిన దేవునికి మరియు తల్లి అయిన దేవునికి మేము నిత్య కృతజ్ఞతలు, మహిమ మరియు స్తుతి అర్పించుచున్నాము. పరలోకపు తల్లిదండ్రుల దినోత్సవ వేడుకలో రండి, మన నిత్య గృహము, మన తల్లి అని ఉపదేశంతో కలిసి దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం. పరలోకపు తండ్రి ఈ భూమిపైకి వచ్చినప్పుడు ఆయన 37 సంవత్సరాల పాటు సువార్త మార్గాన్ని నడిచారు. నశించిన తన పిల్లలందరినీ కనుగొనుటకు ఆయన వెళ్ళక మునుపు మనకు పరలోకపు తల్లిని బయలుపరిచారు. కాబట్టి ఆయన మనకు ఎలీషా ఏలియాను వెంబడించెను, యెహోషువ మోషేను వెంబడించెను, పేతురు యేసును వెంబడించెను. నేను తల్లిని వెంబడిస్తాను. నేను మీకు ఒక మాదిరి చూపించినందున మీరు ఈ మాదిరి నుండి నేర్చుకుని దానిని ఆచరణలో పెట్టవలెను అని చెప్పారు. మనం పరలోకపు తల్లి మాటలను విన్నప్పుడు అనేక ఆశీర్వాదాలు పొందుకుంటామని తెలియచేయడానికి, కొరియన్లు సులభంగా అర్థం చేసుకునేలా ఆయన మనకు ఒక సామెతను కూడా వదిలివేశారు. మీరు తల్లి మాట వింటే మీ నిద్రలో కూడా మీరు బియ్యం రొట్టెలు పొందుకుంటారు. ఈరోజు రండి, మనం కలిసి దేవుని వాక్యం యొక్క బోధనను నేర్చుకుంటున్నప్పుడు పరలోకపు తండ్రి చిత్తాన్ని సమర్థించుటకు మరియు పరలోకపు తల్లి యొక్క ప్రేమను మరొకసారి ప్రతిబింబించుకొనుటకు కొంత సమయం తీసుకుందాం. మనం నివసించే ఈ ప్రపంచ గ్రామంలో అనేక అరుదైన మరియు అసాధారణమైన సంఘటనలు జరుగుతాయి. మన దైనందిన జీవితాలలో మనం తరచుగా ఎదుర్కొనలేని విషయాలు. వీటిలో రండి సాల్మన్ చేప యొక్క జీవితాన్ని పరిశీలిద్దాం. ఇంటికి తిరిగి వెళ్ళుటకు నిస్సహాయమైన, ప్రాణాపాయమైన పోరాటాన్ని చేస్తూ తన జన్మస్థలానికి తిరిగి వెళ్లే ఒక జీవిగా అది విస్తృతంగా ప్రసిద్ధి చెందినది. ఒక సాల్మన్ చేప దాని గుడ్డు నుండి పొదిగి చిన్న చేపగా మారిన తర్వాత అది సముద్రంలోకి వెళ్ళును. అది అంతిమంగా తన ఇంటికి తిరిగి రాకమునుపు దాదాపు 3 నుండి 5 సంవత్సరాల వరకు లేదా జాతులపై ఆధారపడి ఇంకా ఎక్కువ కాలం పాటుగా మహాసముద్రంలో జీవిస్తుంది. సాల్మన్ చేపలు తమ ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు దేవుడు అప్పటికే ఈ చేపలలో ఉంచిన మ్యాగ్నటైట్ అనే అయస్కాంత పదార్థం చేత అవి నడిపించబడతాయి. ఈ ప్రక్రియ ద్వారా అవి తమ దిశను ఏర్పరచుకుంటాయి మరియు అవి సముద్రం దగ్గర ఉన్న తమ ఇంటి నదికి చేరుకున్న తర్వాత అవి జన్మించిన ప్రదేశానికి తిరిగి వెళ్లడానికి తమ శక్తివంతమైన వాసనను ఉత్తేజపరుస్తాయి. ఏమైనా ఉప్పునీటికి అలవాటు పడిన సాల్మన్ చేపల శరీరము ఒక నదిలో ప్రవేశించుటకు అది అనివార్యంగా ఆ ప్రక్రియలో గొప్ప శారీరక వేదనను సహించవలెను. ఇంకా ఈ ప్రక్రియలో వాటి జీర్ణ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతింటాయి. వాటి మూత్రపిండాలలో కూడా అనేక సమస్యలు తలెత్తుతాయి మరియు వాటి మొప్పలలో కూడా ముఖ్యమైన మార్పులు సంభవిస్తాయి. ఈ విధంగా సాల్మన్ చేపలు ఉప్పునీటి నుండి మంచినీటికి మారినందున అవి తినడం మానేస్తాయి. అవి నదిలో ప్రవేశించిన క్షణం నుండి అవి తమ ఇంటికి చేరుకునే వరకు ఏమీ తినకుండా ఈరుతాయి. మార్గమధ్యంలో అవి ఎలుగుబంట్లు ఎదురైనట్లయితే అవి పట్టుకొని తినబడతాయి లేదా అవి ఇతర అడవి జంతువులకు ఆహారంగా మారుతాయి. ఈ ప్రమాదాలన్నిటినీ సహించి అంతిమంగా వాటిని జయించే సాల్మన్ చేప మాత్రమే తరువాతి తరం కొరకు గుడ్లు పెట్టుటకు తమ జన్మస్థలానికి తిరిగి వెళ్ళగలదు. అప్పుడు అవి తమ సంతానము కొరకు తమ స్వంత శరీరాలను ఆహారంగా అర్పిస్తాయి. తర్వాత వాటి జీవితాలు ముగుస్తాయి. విపరీతమైన శారీరక వేదనను భరిస్తూనే ఇంకా తమ స్వగ్రామానికి తిరిగి వెళ్ళుటకు కష్టపడుతున్న సాల్మన్ చేపల స్వభావాన్ని మనం గమనించినప్పుడు మనం మన పరలోకపు తండ్రిని మరియు పరలోకపు తల్లిని కనుగొనుటకు మన నిత్య గృహానికి అనగా పరలోకానికి తిరిగి వెళ్ళుటకు ప్రయత్నించున్నప్పుడు ఈ పాపపు లోకంలో జీవించిన మన శరీరాలు పరలోకానికి అనుగుణంగా రూపాంతరం చెందుతాయి మరియు ఆ ప్రక్రియలో సాల్మన్ చేపవలే గొప్ప శ్రమలు వస్తాయి. నేను సాల్మన్ చేప యొక్క జీవిత చక్రాన్ని చూసినప్పుడు దేవుడు ఉద్దేశ్యం లేకుండా దేనిని సృష్టించలేదని చెప్పే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం నాకు గుర్తుకు వచ్చింది.
సాల్మన్ యొక్క లక్షణాల ద్వారా దేవుడు మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని బోధిస్తున్నారని నేను భావిస్తున్నాను. 공부를 시키고 계신다고 느껴집니다. ఈ పాపపు లోకంలో మన జీవితాలను గడిపిన తర్వాత మనం కూడా ఈ భూమిపై కోల్పోయిన మన ఆత్మీయ గృహానికి తిరిగి వెళ్ళుటకు ప్రతి ప్రయత్నం చేస్తాము. 우리 역시도 이 땅에서 노력들을 합니다. ఆ ప్రక్రియలో మనం ఒకప్పుడు ప్రేమించిన ఈ భూలోకపు వస్తువులను వదిలివేసి మన పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో మనం నేర్చుకున్న అన్ని చెడు అలవాట్లను మరియు జీవన శైలిని వదిలివేస్తేనే మనం మన ఇంటికి తిరిగి వెళ్ళగలము. 습관과 나쁜 어떤 그 생활 방식도 전부 버리지 않으면 고향으로 돌아갈 수가 없습니다. ఉప్పు నీటి నుండి మంచినీటికి అలవాటు పడటం అనే గొప్ప బాధను అధిగమించటం ద్వారా సాల్మన్ చేప తన జన్మస్థలానికి తిరిగి వెళ్ళగలిగేలా 이겨내야지만 మనం కూడా పరలోకపు తండ్రి మరియు పరలోకపు తల్లి నివసించే మన నిత్య పరలోక గృహానికి తిరిగి వెళ్ళలేము. 돌아가기 위해서는 이 세상에서 배웠던 మనం ఈ లోకపు మరియు ఈ జీవితంలో మనం నేర్చుకున్న తప్పుడు విషయాలను పూర్తిగా నిర్మూలించకపోతే సాల్మన్ చేప యొక్క జీవిత చక్రం ద్వారా దేవుడు మనకు ఈ లోతైన బోధనను ఇస్తుండవచ్చు. 입장이 되고 만다는 것을 하나님께서 연어의 그 일대기를 통해서 우리에게 이런 많은 가르침을 주신 것이 아닐까. 왜냐하면 ఉద్దేశం లేకుండా ఏదీ సృష్టించబడలేదని వ్రాయబడినందున సాల్మన్ చేపల జీవితం నుండి మనం నేర్చుకోవలసిన అనేక ముఖ్యమైన పాఠాలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. 있구나 하는 생각이 듭니다. రండి, సియోను పిల్లల జీవితాలను సాల్మన్ చేపల ప్రయాణంతో పోల్చి చూద్దాం. ఒక సాల్మన్ చేప సముద్రంలో నివసిస్తుంది. 민물로 이렇게 적응하기 위해서 అది పుట్టిన మంచినీటి నది వద్దకు తిరిగి వెళ్ళడానికి దాని జీర్ణ వ్యవస్థ క్షీణిస్తుంది. 그 순간부터는 ఆ క్షణం నుండి అది ఆకలితో అలమటిస్తూ కష్టపడవలెను. నిర్విరామంగా తన ఇంటికి తిరిగి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండవలెను. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన సియోను కుటుంబ సభ్యులందరూ మన నిత్య గృహమైన పరలోకానికి తిరిగి వెళ్లాలనే దృఢమైన తీర్మానాన్ని పట్టుకుని పరలోకపు తండ్రి మరియు పరలోకపు తల్లి కోసం నిరీక్షిస్తున్నారు. 어떤 가족들을 비교해 생각해 봅시다. సాల్మన్ చేప వలెనే మనం ఈ లోకంలో నేర్చుకున్న అన్ని చెడు అలవాట్లను, పాపపు మాటలను, తప్పుడు క్రియలను మరియు అవినీతి మనస్తత్వాలను వదిలివేయవలెను. 행위들, 잘못된 마음가짐들. మనమిప్పుడు సియోనులో పరలోకపు తండ్రి మరియు పరలోకపు తల్లి ఇచ్చిన బోధనలకు మరియు పాఠాలకు నమ్మకంగా ఉంటూ ఈ లోక ప్రజలు పాటించినప్పటికీ దేవుని యొక్క విధులు, కట్టడలు మరియు నియమాలను పాటిస్తూ శ్రద్ధగా నిత్య పరలోక రాజ్యం దిశగా పయనిస్తున్నాము. 율례와 규례와 법도를 따라서 영원한 천국을 열심히 지금도 향해서 지금 나아가고 있다고 믿고 있습니다. అయితే ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని భాగాల ద్వారా రండి తన ఇంటిని కనుగొనే సాల్మన్ చేపల ప్రయాణానికి మరియు మన ఆత్మల యొక్క నిత్య గృహమైన పరలోకపు తల్లిని కనుగొనే మన స్వంత ప్రయాణానికి మధ్యన గల పోలికలను అన్వేషిద్దాం. రండి, ప్రకటన 22వ అధ్యాయము చూద్దాం. 열어주시기 바랍니다. ప్రకటన 22వ అధ్యాయం 17వ వచనము. ఆత్మయు పెండ్లి కుమార్తెయు, మరో మాటలో చెప్పాలంటే పరలోక తండ్రి మరియు పరలోక తల్లి ఇలా సెలవిస్తున్నారు, 오라 하시는도다. రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. 하시더라고 했습니다. దేవుడు అనగా మన పరలోకపు తండ్రి మరియు పరలోకపు తల్లి మనలను రమ్మని పిలిచి మన కొరకు ఒక స్పష్టమైన గమ్యాన్ని నిర్దేశించారు. మనం వెళ్ళుచున్న నిత్య పరలోక రాజ్యం. ఒకప్పుడు ఈ లోకపు ఆనందాలు మరియు వినోదాలలో మునిగిపోయిన మన శరీరాలను మరియు మనస్సులను పరలోకపు తండ్రి మరియు పరలోకపు తల్లి మనకు బోధించిన మార్గంలోకి మార్చడం సులభం కాదు. ఏమైనా మన నిత్య గృహము అన్నది ఈ ప్రక్రియనే సహించి జయించువారి కొరకు భద్రపరచబడిన స్థలం కాదా? ఆ ఇంటి నుండి పరలోకపు తండ్రి మరియు పరలోకపు తల్లి మనలను రమ్ము అని పిలిచారు. వారు మనవని పిలిచిన స్థలానికి వెళ్లే ప్రక్రియలో మన జీవితాలు కొత్త జీవితాలలోకి రూపాంతరం చెందవలెను. మనం మన లౌకిక జీవితాన్ని ఆత్మీకంగా మార్చుకోవలెను కదా? సాల్మన్ చేప తన శరీరాన్ని ఉప్పునీటి నుండి మంచినీటికి మార్చుకునే నియమం ఇదే. ఇది జరుగుటకు పరిశుద్ధ గ్రంథము మనకు మార్గమును బోధిస్తున్నది. మనం రోమియోలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయమును చూద్దాం.
రోమీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనం ఏమి చేయవలెను? మనం రూపాంతరం చెందవలెను. మనం అలవాటు పడిన మన లౌకిక శరీరాలు, మనస్సులు, జీవనశైలి మరియు అలవాట్లు అనునవి మనం ఈ లోకంలో నేర్చుకున్న వాటి నుండి వచ్చెను. మనం ఈ విషయాలను గట్టిగా పట్టుకున్నట్లయితే మన ఆత్మీయ గృహానికి తిరిగి వెళ్ళలేము. ఈ విషయాలలో ఒక మార్పు తప్పక సంభవించవలెను. పరిశుద్ధ గ్రంథము మనకు అదే విషయాన్ని సెలవిస్తుంది. ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. మనం ఈ క్రొత్త జీవన విధానానికి అలవాటు పడవలెను. సాల్మన్ చేపలు వాటి జన్మస్థలానికి తిరిగి వెళ్ళినప్పుడు వాటి జీర్ణ వ్యవస్థలు పూర్తిగా నాశనమవుతాయి. ఈ బాధాకరమైన ప్రక్రియ ఉన్నప్పటికీ అవి ఏమీ తినవు మరియు తమ ఇంటి వైపు శక్తివంతంగా దూసుకుపోవుటకు సముద్రంలో తాము నిల్వ చేసుకున్న శక్తిపై మాత్రమే ఆధారపడతాయి. మన కొరకు కూడా ఈ లోకంలో జీవించిన జీవితం నుండి మన తండ్రి మరియు తల్లి కోరుకునే మరియు సంతోషించే సియోను జీవితానికి మనం మారటం ఖచ్చితంగా అవసరం కాదా? సమస్తము తప్పక మార్చబడవలెను మరియు ఒక రూపాంతరము జరగవలెను. మనం కలిసి యెషయా గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనమును చూద్దాం. 13వ అధ్యాయము 4వ వచనంలో ఇది ఇలా సెలవిస్తుంది. బహుజనుల ఘోషవలే కొండలలోని జనసమూహము వలన కలుగు శబ్దము వినుడి, కూడుకొను రాజ్యముల జనములు చేయు అల్లరి శబ్దము వినుడి. సైన్యముల కధిపతియగు యెహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహక్రమముగా ఏర్పరచుచున్నాడు. దేవుడు యుద్ధం కొరకు సైన్యాన్ని సమకూర్చుకుంటున్నారు. సైనికుడు శత్రువును ఓడించేంత బలమైన శరీరాన్ని కలిగియున్నాడా? అతనికి బలమైన మనస్సు ఉందా? అతని ఆయుధం సరిగ్గా సిద్ధమైనదా? ఇవన్నీ తనిఖీ జాబితాలో లేవా? మనం నిజంగా మారిపోయామా లేదా అని చూచుటకు దేవుడు మనలో ప్రతి ఒక్కరిని పరీక్షించును. కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ మన సొంత మార్గంలో ప్రతిరోజు మన జీవితాలలో దేవుని యొక్క పరీక్షా విధానాన్ని అనుభవించవచ్చు. విశ్వాసము బలహీనంగా ఉన్నవారి కొరకు విశ్వాసము ద్వారా దేవుడు వారిని శోధించును. జ్ఞానము కొదువగా ఉన్నవారి కొరకు వారి జ్ఞానమును పెంచుటకు దేవుడు పనిచేయును. మనమెల్లప్పుడూ తన ప్రజలుగా మనలను నిత్యమైన పరలోక రాజ్యమునకు నడిపిస్తూ దేవుడు మనలను పరీక్షించునని మరియు కొన్నిమార్లు వివిధ మార్గాలలో మనలను శోధించునని గుర్తుంచుకొని విశ్వసించవలెను. రండి, ఎఫెసీయులకు 6వ అధ్యాయం వద్దకు వెళ్దాం. రండి, ఎఫెసీయులకు 6వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని మీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుమి అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడే. మరియు నేను దేని నిమిత్తమో రాయబారినై సంఖ్యలలో ఉన్నానో
ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మాటలాడ నోరు తెరచినప్పుడు దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మనం తన కవచంతో పూర్తిగా ఆయుధాలు ధరించామో లేదో ప్రార్థన ద్వారా, వాక్యాన్ని ప్రకటించడం ద్వారా మరియు పరలోక రాజ్యం పట్ల మన నిరీక్షణ ద్వారా మనం విశ్వాసపు మార్గాన్ని ఎంత హృదయపూర్వకంగా నడుస్తున్నామో దేవుడు పరిశీలిస్తారు. ఈ పరిస్థితులను ఆయన నిరంతరంగా తనిఖీ చేయును. అన్ని రకాల ప్రజలు, మన సహోద్యోగులు, పరిచయస్తులు, కుటుంబ సభ్యులు మన చుట్టూ నివసిస్తున్నారు. వారిని చూస్తూ మీరెప్పుడైనా వాళ్ళు అలా జీవించగలరు, కాబట్టి మనమెందుకు ఎల్లప్పుడూ ఇలా జీవించవలెను అని ఆలోచిస్తున్నారా? వారు జీవించే రాజ్యము మనము జీవించే రాజ్యమునకు భిన్నమైనది. మన నిత్య గృహము భిన్నమైనది. మనం సాల్మోన్ చేపల లాంటి వారము. అవి ఒకప్పుడు సముద్రంలోకి వెళ్లకముందు మంచినీటిలో నివసించాయి. వారి ఇంటికి తిరిగి వెళ్లే సమయము వచ్చినప్పుడు వారు ఈ లోకానికి అలవాటు పడిన శరీరాలతో ఆ లోకంలో ప్రవేశించలేరు. ఆ విధంగా వారు తీవ్రమైన నొప్పిని సహిస్తారు. వారి జీర్ణ అవయవాలు విఫలమవుతాయి, వారి మూత్రపిండాలు క్షీణిస్తాయి మరియు వారి శరీరాలు శిథిలమవుతాయి. అలాంటి విపరీతమైన కష్టాలను సహించిన తర్వాత అంతిమంగా మనం తిరిగి వెళ్లే ప్రదేశం మన నిత్య గృహమైన పరలోక రాజ్యము. ఇది మన పరలోక తల్లి యొక్క కౌగిలింతగా కూడా చూడవచ్చు. ఈ ప్రక్రియ అంతా మనకు ఖచ్చితంగా అవసరం. ఇప్పుడు మనందరము ఈ లోకము వైపు మాత్రమే కాకుండా మన పరలోక గృహము వైపు చూసేవారిగా మారవలెను. పరిశుద్ధాత్మ యుగంలో ఈ సత్యమును బయలుపరచుటకు తండ్రి అయిన దేవుడు తన పిల్లలమైన మన కొరకు వ్యక్తిగతంగా చేతివ్రాశారు. ఈ మరపురాని సువర్ణ నియమం ఎలీషా ఏలియాను వెంబడించెను, యెహోషువ మోషేను వెంబడించెను, పేతురు యేసును వెంబడించెను, నేను తల్లిని వెంబడించెను. తల్లి మిమ్మల్ని ఎక్కడికి నడిపించినను ఆమె బోధనలు మరియు సూచనలను ఎన్నటికీ మరిచిపోకూడదు అని ఆయన మమ్మల్ని పదే పదే వేడుకున్నారు. మన ప్రియమైన సియోను కుటుంబ సభ్యులందరూ ఇప్పుడు తల్లి ఆజ్ఞాపించిన ప్రతి మంచి కార్యమును, లోకాన్ని రక్షించే సేవా క్రియలను, స్వచ్ఛంద సేవను మరియు ప్రచార కార్యమును, పరలోక తల్లి యొక్క చిత్తాన్ని సమర్థించుతున్నారు. దీని ద్వారా షోమ్రోను నుండి భూదిగంతముల వరకు ప్రపంచమంతటా సియోను స్థాపించబడుచున్నది మరియు సువార్త సకల జనులకు ప్రకటించబడుచున్నది. ఈ సానుకూలమైన కార్యము తండ్రి అయిన దేవుని యొక్క కృప మరియు తల్లి అయిన దేవుని యొక్క ఆశీర్వాదాల ద్వారా నెరవేరబడటం లేదా? ప్రపంచమంతటా మన సియోను కుటుంబ సభ్యులలో అనేకులు ఇంకా తల్లి స్వరాన్ని వినుటకు వేచియున్నారు. సముద్రములో నిత్యము జీవించే సాల్మన్ చేపల వలె మన జీవితాలు ఉండవలెనా? లేక మనం తమ స్వగ్రామానికి తిరిగి వెళ్లే సాల్మోన్ చేపల వలె ఉండవలెనా? రండి, దీని గురించి ఒక్క క్షణం ప్రతిబింబించుకుందాం. సముద్రంలో నివసించే సాల్మన్ చేప నిత్యం జీవించలేదు. అది నిత్యమైన స్థలము కాదు. రండి అని పిలుస్తున్న తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడి యొక్క స్వరాన్ని ప్రపంచమంతా వినవలసిన మరియు మన ఆత్మల యొక్క గృహమైన తల్లి అయిన దేవుని వద్దకు తిరిగి రావలసిన ప్రవచనాత్మక సమయం ఇది కాదా? ఆత్మీక లోకంలో సాతాను అలాంటి విషయాల పట్ల సంతోషించునా? లేదు, అతడు అలా చేయడు. ఈ విధంగా సాతాను ఈ విధంగా ప్రవర్తిస్తుందని సృష్టి నుండి దేవుడు మానవాళికి తెలియచేస్తున్నారు. రండి, ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనమును పరిశీలిద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనము. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగచేసెదను. అది నిన్ను తలమీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదు అని చెప్పెను. ఈ వాక్య భాగము ఆదాము మరియు హవ్వను శోధించిన సర్పముపై దేవుడు శాపమును పలికిన సందర్భము నుండి వచ్చినది. దేవుడు నీకును అంటే సర్పానికి, అపవాదికి
ఇంకా ఎవరికి వైరము కలగజేసెదను అని చెప్పెను? మీరు నీకును స్త్రీకిని మీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. ఇక్కడ ప్రస్తావించబడిన స్త్రీ హవ్వ. ఆదికాండము 3వ అధ్యాయము ప్రకారం హవ్వ జీవము గల ప్రతివానికి తల్లి అని వర్ణించబడెను. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథము ఈ ఉపమానాల ద్వారా పరలోకపు తల్లి యొక్క ఉనికిని మనకు బయలుపరచి బోధిస్తున్నది. 15వ వచనమును మరలా పరిశీలిస్తే దేవుడు సాతాను మరియు తల్లి మధ్య సంబంధాన్ని నిత్య శత్రుత్వముగా స్థాపించారు. కాబట్టి శేషించిన స్త్రీ యొక్క సంతానము ఎన్నటికీ ఈ విధంగానైనా సాతాను పక్షాన నిలబడలేరు. మరి ఒక మాటలో చెప్పాలంటే ఆదికాండము 3వ అధ్యాయము ద్వారా వారే ఎల్లప్పుడూ దేవుని పక్షాన నిలబడుదురనే వాస్తవం పట్ల దేవుడు మనలను మేల్కొల్పుతున్నారు. ఈ ప్రజలు అంతిమంగా తమ నిత్య గృహమైన పరలోక రాజ్యమునకు తిరిగి వెళ్ళువారు. వారు పరలోకపు తల్లి పక్షాన నిలబడేవారు. ఆదికాండము 3వ అధ్యాయము యొక్క ప్రవచనము ప్రకటన గ్రంథంలో పునఃప్రదర్శించబడుచున్నది. రండి, ప్రకటన 12వ అధ్యాయము వద్దకు వెళ్దాం. ప్రకటన 12వ అధ్యాయం 17వ వచనము. అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనములో సర్పము మరియు స్త్రీ ప్రత్యక్షమవ్వటం మనం చూస్తాము. మరియు ప్రకటన 12వ అధ్యాయములో మహాఘట సర్పము మరియు స్త్రీ ప్రత్యక్షమగుట. ఇక్కడ ప్రస్తావించబడిన ఘటసర్పము 9వ వచనంలో ఆదిసర్పమైన ఆ మహాఘటసర్పము పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడేది అని వర్ణించబడలేదా? పురాతన సర్పము అనగా ఏదేను తోటలో ఉన్న సర్పము. ఇక్కడ సర్పము, అపవాది మరియు స్త్రీకి మధ్యన సంబంధం ఏమిటి? పరిశుద్ధ గ్రంథము ఎల్లప్పుడూ వారిని శత్రువులుగా వర్ణిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. పరలోకపు తల్లితో ఉన్న మనం ఎల్లప్పుడూ దేవుని పక్షాన ఉన్నామని నమ్మకాన్ని కలిగి ఉండగలము. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీ మరియు ఆమె సంతానము సర్పము మరియు దాని సంతానముతో విభేదిస్తున్నారని దేవుడు మనకు చూపించారు. దేవుడు దీనిని ఘటసర్పమునకు మరియు స్త్రీకి మధ్యన మరియు మహాఘటసర్ప సంతానమునకు మరియు స్త్రీ సంతానమునకు మధ్యన గల సంఘర్షణకు అనుసంధానించారు. అయితే స్త్రీ యొక్క సంతానము యొక్క లక్షణాలు ఏమిటి? వారు దేవుని ఆజ్ఞలను గైకొంటారని మరియు యేసు గురించి తమ సాక్ష్యమును గట్టిగా గైకొంటారని వ్రాయబడెను. ప్రకటన 12వ అధ్యాయం 17వ వచనంలో ఈ గుంపు దేవుని ఆజ్ఞలను గైకొంటుంది. ఈనాడు ఈ భూమిపై విశ్రాంతి దినము మరియు పస్కా యొక్క ఆజ్ఞలను, పండుగల యొక్క ఆజ్ఞలను మరియు క్రొత్త నిబంధన యొక్క ఆజ్ఞలను ఏ సంఘము గైకొనును? అది దేవుని సంఘము, ప్రపంచ పరిచర్య సంస్థ. పరలోకపు తల్లిని సేవించేది మనం కాదా? ఈ ప్రజల బృందం అంతిమంగా తమ కోల్పోయిన నిత్య గృహానికి పరలోక రాజ్యమునకు తిరిగి వస్తారు. కాబట్టి మన జీవితాలన్నీ ఇప్పుడు ఆత్మీక జీవితాలలోకి రూపాంతరం చెందవలెను. ఈ సంవత్సరం రండి తల్లి ప్రేమ వాక్యముల ద్వారా మన మాటలను శుద్ధి చేసుకుందాం. రండి తండ్రి మరియు తల్లి పిల్లలుగా పరలోక రాజ్య ప్రజలకు తగినట్లుగా మన మాటలను మారుద్దాం. గతంలో మనం తరచుగా కఠినమైన మాటలను ఉపయోగించినట్లయితే రండి వాటిని దేవదూతల భాషలోకి మారుద్దాం. నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. ధన్యవాదాలు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీకు కష్టంగా ఉండి ఉండవచ్చు. ప్రతిదీ సవ్యంగా జరుగును. తల్లి ప్రేమగల వాక్యములపై ఈ బోధనల ద్వారా ప్రపంచమంతటా ఇప్పటికే అనేక మార్పులు జరుగుచున్నాయి. ప్రతి ఒక్కరూ ఇది సులభం కాదు. తన భార్యతో తరచుగా మీరు చాలా కష్టపడ్డారు, ధన్యవాదములు, ఐ లవ్ యూ అని చెప్పని భర్త ఏదో ఒకరోజు అకస్మాత్తుగా ఆ మాటలు చెప్పడం అతనికి సులభంగా ఉంటుందా? ఏమైనా మనమేమి చేయవలెను?
మనం తప్పక రూపాంతరం చెందవలెను. మనం ఇంతకుముందు చేయకపోయినా ఇది తల్లి యొక్క బోధన కాబట్టి ఇప్పటి నుండి మనం ఏమి చేయవలెను? రండి దానిని చేద్దాం. ఓహ్, నా వయస్సులో నేనెలా అలా చేయగలను అని ఆలోచిస్తూ మీ తలను గోకడానికి బదులుగా కేవలం ప్రయత్నించటం మంచిది. దీనిని ఆచరణలో పెట్టడం ద్వారా మనమంతా మన సంఘాన్ని, మన కుటుంబాలను, మన కార్యాలయాలను, మన సమాజాన్ని మరియు మన ప్రపంచ గ్రామాన్ని మార్చగలిగే వారిగా మారుదాం. 지구촌을 변화시킬 수 있는 우리 모두가 되어 봅시다. 그리하려면 అలా చేయుటకు సాల్మన్ చేపలు సముద్రం నుండి తమ స్వదేశమైన నదికి తిరిగి వెళ్ళుటకు వాటి యొక్క మొత్తం రాజ్యాంగాన్ని మార్చుకున్నట్లుగానే మనం కూడా మన స్వభావాన్ని పూర్తిగా మార్చుకోవలెను. 어머니의 가르침을 따라서 తల్లి బోధనలు మరియు ఆమె సూచనలను పాటిస్తూ కొన్ని భాగాలు మనకు కష్టంగా మరియు సవాలుగా ఉన్నప్పటికీ మనం అలా చేయవలెను. 곤란한 부분이 있다 할지라도 ఇలా చేయడం ద్వారా ఒక్క ఆత్మ కూడా వదిలివేయబడకుండా రండి మనందరము మన నిత్య గృహమైన తండ్రి మరియు తల్లి మన కొరకు కోరే పరలోక రాజ్యమునకు తిరిగి వెళ్దాం. 우리가 됩시다. రండి యెషయా 60లో మన తల్లి గురించి, మన సంఘం యొక్క భవిష్యత్తు గురించి, మన స్వంత భవిష్యత్తు గురించి పరిశుద్ధ గ్రంథంలోని ప్రవచనాలను పరిశీలిద్దాం. రండి యెషయా 60వ అధ్యాయం 1వ వచనము వద్దకు వెళదాం. 일어나라. నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. 내 위에 임하였음이라. 보라. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. 가리우려니와. 여기서 지구를 ఇక్కడ 어둠으로 సాతాను భూమిని చీకటితో కప్పి ప్రజలందరి కళ్ళు, చెవులు మరియు హృదయాలను దట్టమైన చీకటితో కప్పివేసే పరిస్థితి ఖచ్చితంగా వస్తుందని చెప్పబడింది. 사태가 반드시 일어난다고 했습니다. 캄캄함이 만민을 가리우려니와. 오직 여호와께서 యెహోవా మీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ మీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. 내 광명으로 나오리라. 자, జనములు వచ్చి రాజులు తిరిగి రావాలంటే ఎవరి మహిమగల వెలుగు అవసరం? 누구의 영광의 빛이 필요합니까? యెరూషలేము యొక్క వెలుగు అవసరము. తల్లి యొక్క మహిమ, సత్యము అవసరము. 필요합니다. సీయోను పిల్లలమైన మనము మౌనంగా ఉండక దీనిని నిరంతరము ప్రకటించవలెను. తప్పిపోయిన మన సోదరులు మరియు సోదరీలను కనుగొనుటకు తల్లి యొక్క మహిమను ప్రకటించవలెను. తల్లి ప్రేమ వాక్యములను పంచుకోవలెను మరియు సత్యపు వాక్యములను ప్రకటించవలెను. అప్పుడు మాత్రమే రాజులు వెలుగును చూచి దాని యొద్దకు వచ్చెదరు మరియు జనములు దాని ప్రకాశములోనికి వచ్చెదరు. రండి 4వ వచనము చదువుదాం. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకుని నీ యొద్దకు వచ్చుచున్నారు. మీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, మీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. మీ పిల్లలందరూ ప్రోగే మీ యొద్దకు వచ్చెదరని దేవుడు సెలవిచ్చారు. 8వ వచనము. మేఘము వలెను ఎగయు గువ్వల వలెను గూళ్లకు ఎగసివచ్చు వీరెవరు? రండి 12వ వచనములకు వెళ్దాం. నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు. ప్రవక్తల ప్రవచనాల ద్వారా పరలోకపు తల్లి చేతులలోకి తిరిగి వెళ్ళుటలో విఫలమయ్యే వారి భవిష్యత్తును దేవుడు ముందే బయలుపరిచారు. చివరకు వారు నాశనం చేయబడతారని సెలవిస్తుంది. అట్టి జనములు నిర్మూలము చేయబడును. రండి 14వ వచనము చూద్దాం. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. ఈ యుగంలో మన పరలోకపు తల్లి అయిన యెరూషలేమును బాధించే దుష్ట ప్రజల సమూహాలను మనం ఎదుర్కొనవచ్చు. నిశ్చయముగా ఆమెను తృణీకరించి హింసించువారు ఉన్నారు. దేవుడు బలహీనంగా ఉన్నందున సిలువ వేయబడలేదు కదా. తన పిల్లల పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకు దేవుడు తన బలిదానమైన జీవితాన్ని ప్రవచనాల ప్రకారం జీవించినట్లుగానే హింసించువారు, తృణీకరించువారు మరియు అవిధేయులుగా ఉండెదరని మనం ఇక్కడ చూడవచ్చు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోననియు నీకు పేరు పెకెదరు. రండి 20వ వచనమును కొనసాగిద్దాం. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖదినములు ఏమగును? సమాప్తములగును. దుఃఖదినములు ముగిసే సమయానికి ముందు యెరూషలేము అనివార్యంగా విభిన్నమైన క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉంటుంది.
దేవుడు ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చారు. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో వ్రాయబడినట్లుగా శత్రువైన అపవాది తల్లి యొక్క సత్యమును ప్రజలు విశ్వసించకుండా నిరోధించుటకు ఎల్లప్పుడూ విరోధంగా నిలబడుతూ లెక్కలేనన్ని నమ్మశక్యం కాని మార్గాలలో ప్రజల హృదయాలను మోసగిస్తుంది. ఏమైనా అంతం వరకు సహించువారు పరలోక రాజ్యంలో పరిశుద్ధులు అని పిలువబడుదురని ప్రవచించబడలేదా? ఆ దుఃఖ దినము ముగింపునకు వచ్చినప్పుడు మాత్రమే దేవుడు తన పిల్లలకు తన నిజమైన స్వభావమును పూర్తిగా బయలుపరచును. రండి 21వ వచనమును చదువుదాం. నీ జనులందరూ నీతిమంతులైందురు, నన్ను నేను మహిమపరచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నికలేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవుడు ప్రారంభం నుండి సమస్తము చేయగలిగినది. అయితే దేవుడు ఇప్పుడు తన పిల్లలను దేనితో పెంచుచున్నారు? మనమిప్పుడు ఆ ప్రక్రియ మధ్యలో ఉంచబడ్డాము. మనం అనేక ఇబ్బందులను మరియు అసౌకర్యాలను ఎదుర్కొంటాము. తండ్రి మరియు తల్లి యొక్క బోధనల ప్రకారంగా ఈ మార్గాన్ని వెంబడించుటకు ప్రయత్నిస్తూ మనం ఈ లోకంలో జీవిస్తున్నందున మనంతట మనం ఈ లోకానికి చాలా భిన్నంగా ఉన్నట్లు భావిస్తాము. మంచినీరు మరియు ఉప్పునీటి మధ్య స్పష్టమైన మరియు విస్తారమైన తేడా ఉన్నది. ఉప్పునీటిలో జీవించే ఒక చేప దానిని మంచినీటిలో ఉంచినట్లయితే వెంటనే చనిపోతుంది. ఏమైనప్పటికీ ఒక సాల్మోన్ తన ఇంటి ప్రవాహానికి తిరిగి వెళ్లడానికి అలవాటు పడుతుంది. అలాంటి గొప్ప వేదనలను అది సహించి జయించినప్పుడు మాత్రమే దాని శరీరము రూపాంతరం చెందును. అది తన జన్మస్థలానికి తిరిగి వెళ్లేలా చేస్తుంది. ప్రతి ఒక్కరూ ఇప్పుడు మన విశ్వాసము రూపాంతరం చెందవలెను. తద్వారా మనం కేవలం పేరుకు మాత్రమే దేవుని సంఘము యొక్క సభ్యులము కాక నిజంగా మన పరలోక గృహానికి తిరిగి వెళ్లగలిగే సభ్యులుగా ఉండాలి కదా. యెషయా 62వ అధ్యాయములో యెరూషలేము గోడలపై కావలివారైనట్లుగా మనం పగలు మరియు రాత్రంతా ఎడతెగక యెరూషలేము యొక్క మహిమను ప్రకటించాలి. ఈ పరలోక తల్లిదండ్రుల దినోత్సవం నాడు ఎల్లప్పుడూ పరలోకపు తల్లి పక్షాన నిలబడి తండ్రి మరియు తల్లితో కలిసి నిత్య పరలోక రాజ్యాన్ని స్థాపించే పరలోకపు పిల్లలుగా మారాలని నేను మిమ్మల్ని మరొకసారి హృదయపూర్వకంగా అడుగుతున్నాను. ఇంతటితో నేను ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. ధన్యవాదములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.